సార్ ఒక్క నిమిషం చెప్పండి. నమస్తే సార్. సార్ ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్, అభినందనలు కూడా. నిజంగా చెప్పాలంటే ఈరోజు నాకు ఒక అన్నయ్యని చూసినంత ఫీలింగ్ కలుగుతుంది. కారణం ఏంటంటే భూంపల్లి విలేజ్లో నేను 3rd 4th వరకు అక్కడే చదువుకున్నాను సార్. తర్వాత నవజ్యోతి అనే ఆర్గనైజేషన్ రామాయంపేట, ముస్తాబాద్, మెదక్, సంగారెడ్డి ఇవన్నీ స్లమ్స్లో వర్క్ చేయడం జరిగింది. సో ఇందాక సార్ చెప్పినట్టు విద్య గురించి చెప్పినప్పుడు చాలా వరకు అది వాస్తవం సార్. అంటే ప్రభుత్వం ఏమైతే విద్యా పథకాలు పెడుతున్నదో గ్రామీణులకు మాత్రం అవి అందడం లేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం. ఎవరైతే ఇక్కడ హెచ్ఎంలు వాళ్ళని అపాయింట్ చేస్తున్నారో సరైన టైంకి అడగండి సార్. ఇదే సార్, అంటే ప్రభుత్వ పాఠశాలని కొంచెం మనం డెవలప్ చేయాలి గ్రామ స్థాయిలో వాటిని. అలాగే జర్నలిస్టులు 16 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా నేను పనిచేస్తూ ఉన్నాను. సో రికార్డ్స్ అయిన జర్నలిస్టులో మేము అందరము కూడా పనిచేస్తూ ఉన్నాం. కాకపోతే మాకు ఇందాక చెప్పినట్టు అక్రిడేషన్లో కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాటిలో చాలా అవకతవకలు ఉన్నాయి. వీటన్నింటినీ గురించి మరి మాకు న్యాయం చేయాలని సభాముఖంగా నేను మరి తగినందుకు నేను వేడుకుంటున్నాను సార్. మీరే 4th ఎస్టేట్, మీరే అందరికీ న్యాయం జరగాలి. 3 వ్యవస్థలు వైఫల్యం చెందినప్పుడు, 3 వ్యవస్థలలో అన్యాయాలు జరుగుతున్నప్పుడు వాటిని సరిదిద్ది ప్రపంచానికి చూపెట్టే 4వ వ్యవస్థనే జర్నలిస్ట్ మిత్రులు. మీరు కూడా సమస్యల్లో ఉంటే తప్పకుండా మీ పక్షాన్ని నిలబడతాను. మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మీకు న్యాయం జరిగేటువంటి రీతి లోపల పనిచేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తల్లి, నేను కూడా మీ ఊరు పక్కూరులోనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాను కాబట్టి ప్రభుత్వ స్కూల్లో సమస్యలు అన్నీ తెలుసు. అయితే వ్యవస్థలో మార్పు రావాలంటే మనతోటే ప్రారంభం కావాలి. మనమే గవర్నమెంట్ స్కూళ్ళకి మన పిల్లల్ని పంపించేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. అట్లా కొన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు అట్లాంటి పథకాల్ని ప్రారంభించినారు. ఇది త్వరలోనే దేశవ్యాప్తం కావాలని అందరూ అధికారులు, అందరూ రాజకీయ నాయకులు తమ తమ కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపే దిశగా ముందడుగేస్తే, బోధించే కంటే ముందు ఆచరిస్తే బాగుంటుంది అనేటువంటి స్వామి వివేకానంద గారి సూక్తిని ఆచరించి మనందరం కూడా అటువైపు అడుగులేద్దాం. అప్పుడు మీరు కోరుకున్న లక్ష్యాన్ని నెరవేరుతుందని కోరుకుందాం.